హే గైస్, వెల్కమ్ టు క్రిక్ ప్రసిస్టెంట్ ఛానల్. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇండియా బెస్ట్ 15 మెంబర్స్ స్క్వాడ్ ప్రిడిక్షన్ చేసుకున్నాం. ఎవరెవరు ఉంటే బాగుంటుంది, దాన్ని బట్టి T20 వరల్డ్ కప్ గెలుస్తుందో లేదో అనేది చూద్దాం. ఫస్ట్ 15 మెంబర్స్ స్క్వాడ్. నా టీము 15 మెంబర్స్ చెప్తాను. ఫస్ట్ రోహిత్ శర్మ కెప్టెన్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, రిషబ్ పంత్, శుభన్ దుబే, రింకు సింగ్, చాహల్, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ / సందీప్ శర్మ / ముఖేష్ కుమార్, రవీంద్ర జడేజా. ఇది టీం. 15 మెంబర్స్ స్క్వాడ్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా స్టాండ్ బైలో అయితే ఇంకా కుల్దీప్ యాదవ్ కాదు, ఇతను ఉంటాడు, శుభ్మన్ గిల్, ఇంకా మయాంక్ యాదవ్ అయినా కేఎల్ రాహుల్, ఇలా ముగ్గురులోనే ఉంటారు మ్యాక్సిమం. ఇంకా బెస్ట్ ప్లేయింగ్ 11 చూద్దాం. వీళ్ళ దాంట్లోనే ఈ 15 మెంబర్స్లోనే ప్లేయింగ్ 11 డిసైడ్ చేద్దాం. ఫస్ట్ రోహిత్ శర్మ కెప్టెన్, యశస్వి జైస్వాల్, ఇంకా విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్. ఇది ప్లేయింగ్ 11 అయితే బాగుంది. కానీ కొన్ని ప్లేయర్స్ మిస్ అవుతాయి, కొందరికైతే నచ్చవు నేను చెప్పిన పాయింట్స్ అయితే. అది నా ఒపీనియన్ చెప్తున్నా. మీకు ఏం ఒపీనియన్ ఉందో మీరు కూడా కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది. ఇంకా రోహిత్ శర్మ అయితే ఫుల్ ఫామ్లో ఉన్నాడు. అతని గురించి ఎంత చెప్పినా తక్కువనే. కెప్టెన్గా మంచి ఇన్నింగ్స్ అలా అన్నాడు. లాస్ట్ టెస్ట్ సిరీస్లో కూడా మంచి ఫామ్లోనే ఉన్నాడు. ఇంకా విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే ఇప్పుడు ఆరెంజ్ క్యాప్లో అయితే ఫస్ట్లో ఉన్నాడు. అతను కూడా ఛాన్స్ ఉంటుంది, మంచి రన్స్ కొట్టి టీమిండియాకి గెలిపియాలని చూస్తాడు. ఇంకా యశస్వి జైస్వాల్ అయితే లాస్ట్ మ్యాచ్లో 100 కొట్టి వస్తున్నాడు. అతను కూడా ఫామ్లోకి వచ్చాడు. ఇంకా రింకు సింగ్, అతని గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే అతను కూడా మంచి ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు కేకేఆర్ పక్కన. ఇంకా హార్దిక్ పాండ్యా వస్తే, హార్దిక్ పాండ్యా కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నాడు, కెప్టెన్సీ చేయలేకున్నాడు ముఖ్యంగా. ఎందుకంటే కొందరికి నచ్చచ్చు ఎందుకు సెలెక్ట్ చేసావని, అలా ఏం లేదు. ఎందుకంటే ప్రీవియస్గా చూసాము, హార్దిక్ పాండ్యా చాలా మ్యాచ్లు గెలిపించాడు. ఎందుకంటే అతనికి బౌలింగ్ చాలా అవసరం, మన టీమిండియాకి చాలా అవసరం ఉంది. శుభన్ దుబే కూడా బాగా పవర్ హిట్టింగ్ చేస్తున్నాడు, ప్రతి మ్యాచ్లో అదరగొడుతున్నాడు. చాలా కంపారిజన్ ఇస్తున్నారు ఏమని అంటే, హార్దిక్ పాండ్యా శుభన్ దుబే, హార్దిక్ పాండ్యాని తీసేయాలి, శుభన్ దుబేని సెలెక్ట్ చేయాలని. అలా ఏం ఉండదు, ఖచ్చితంగా వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా హర్షదీప్ సింగ్ అయితే ఫుల్ ఫామ్లోనే ఉన్నాడు, కానీ ఎక్కువగా రన్స్ ఇస్తున్నాడు. బుమ్రాకి సపోర్ట్ ఇవ్వాలి, ముఖ్యంగా ఇనిషియల్ ఓవర్స్లో. అప్పుడు టీమిండియాకి బెస్ట్గా ఇస్తాడు, వికెట్లు తీసి పెడతాడు. హర్షదీప్ లేకపోతే చాలా కష్టం. బుమ్రా ఒకడు బాగా వేసి మిగతా వాళ్ళు ఇవ్వకపోతే చాలా కష్టం, టీమిండియాకి చాలా కష్టమవుతుంది అలా వేస్తే. ఇంకా కుల్దీప్ యాదవ్ గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే అతను ఫుల్ ఫామ్లో ఉన్నాడు. మన SRH మ్యాచ్లో అయితే అదరగొడుతున్నాడు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అట్లాంటి బ్యాట్స్మెన్ని అవుట్ చేశాడు. తిప్పలు పెట్టి అవుట్ చేశాడు. 4 వికెట్లు తీశాడు ఫ్లాట్ ట్రాక్లోనే. అతనికి చాలా గేమ్ అవేర్నెస్ ఉంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా సిరాజ్ అయితే ఫామ్లో లేడు, కానీ వస్తాడని అనుకుంటున్నా. ఎందుకంటే హిట్ మ్యాన్ వచ్చాడు కదా కెప్టెన్సీ, అప్పుడు కొద్దిగా మోటివేషన్ ఇస్తాడు, ఇచ్చి పడేస్తాడు ఒక్కొక్కరికి. ఎందుకంటే టీమిండియా కదా, IPL అయితే ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఇక్కడ హిట్ మ్యాన్ చెప్తాడు, ప్రతి ఒక్కొక్కరిని గైడ్ బాగా చేస్తాడని అనుకుంటున్నా. ఇంకా చాహల్ అయితే ఫుల్ ఫామ్లో ఉన్నాడు, మనకి యూస్ఫుల్ అవుతాడు. ఎందుకంటే లెగ్ స్పిన్నరు, అతను గూగులీస్ వేస్తాడు, ప్లస్ మళ్ళీ స్లో బాల్స్ కూడా వేస్తాడు. అక్కడ చిన్న గ్రౌండ్లు ఉంటాయి, పెద్ద షాట్లు కొట్టబోయి చేతికి ఇచ్చిపోతారు. అందుకు చాహల్ అయితే బెస్ట్ ఫామ్లోనే ఉన్నాడని నిదర్శనం. ఇది ఒక IPLలో బాగా ఫామ్లో ఉన్నాడని అనుకుంటున్నా. ఇంకా మిగతా పేర్లు అయితే మిస్ అవుతాయి. దినేష్ కార్తీక్ అయితే ఫుల్ ఫామ్లో ఉన్నాడు, కానీ ఎందుకంటే లాస్ట్ ఇయర్ 2022లో చూసాము, అతన్ని తీసుకొని చాలా కన్ఫ్యూజన్ అయినాం ముఖ్యంగా. ఎందుకంటే అతన్ని పెట్టుకోవాలి, రిషబ్ పంత్ పెట్టుకోవాలంటే లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ వచ్చేసింది రోహిత్ శర్మకి, రాహుల్ ద్రావిడ్కి. అలా తప్పు చేయరని అనుకుంటున్నా. యంగ్స్టర్స్ ఇస్తే మంచిది, ఎందుకంటే ఈసారి కొట్టకపోయి కప్పు అంత ఎక్స్పెక్టేషన్ ఉండదు. ఇప్పుడు సీనియర్స్తో పోయి
చేసిన పని చేసి తప్పు చేస్తే చాలా హర్ట్ చేసినట్టు ఉంటుంది ఫ్యాన్స్కు. అందుకు సెలెక్ట్ చేయరని అనుకుంటున్నా. కొందరికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, అది ఫ్యాక్ట్ చెప్తున్నా. మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది. ఇంకా జితేష్ శర్మ అయితే ఫామ్లో ఉన్నాడు, కానీ ఏం బాగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేకున్నాడు. ఈ ఐపీఎల్లో కొద్దిగా బిగ్గెస్ట్గా పోయి ఆడుతున్నాడు. శుభ్మన్ గిల్ కూడా స్టాండ్ బైలోనే ఉంటాడు, ఎందుకంటే ఓపెనింగ్ స్లాట్ అయితే చాలామంది పోటీ పడుతున్నారు. రుతురాజ్ గైక్వాడ్ కూడా వస్తాడు, కానీ అతను కూడా మంచి రన్స్ కొడుతున్నాడు, కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు ఐపీఎల్లో, కానీ ఛాన్స్ దొరకదు, ఎందుకంటే ఆడ ఫిక్స్ అయ్యి ఉన్నాయి స్లాట్లో. దానివల్ల ఇంకా ఏం చేయలేం. రియాన్ పరాగ్ కూడా మంచి ఫామ్లోనే ఉన్నాడు, అతను కూడా సెలెక్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. 50-50 ఛాన్సెస్ బేస్డ్ అపాన్ అదర్ ప్లేయర్స్. ఎవరైనా స్టాండ్ బైలో ఒక 3-4 పెట్టుకొని వెళ్ళిపోతారు, ఎందుకంటే అదర్ కంట్రీలో కదా జరిగేది. దానివల్ల ఏమైనా ఇంజురీస్ ఉంటే మనం ఇబ్బంది పడకుండా అప్పుడే రీప్లేస్ చేసుకొని వాళ్ళ ప్రాక్టీస్ ఉంటుంది కదా, డైరెక్ట్ ఆడించుకోవచ్చు. అందుకు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. డిపెండ్స్ అపాన్ రోహిత్ శర్మ అండ్ రాహుల్ ద్రావిడ్, అజిత్ అగాకర్ పైన, వాళ్ళ ముగ్గురు పైనే ఉంటుంది. ఇప్పుడు వస్తుంది, ఎప్పుడు April 28 టీం రిలీజ్ అవుతుంది. అప్పుడు నా ప్రిడిక్షన్ కొద్దిగా మారచ్చు, సేమ్ 11 అయినా ఉండొచ్చు, 15 మెంబర్స్ ఉండొచ్చు అని అనుకుంటున్నా. అది ఇంకా ఏ మ్యాక్సిమం ఉంటాయని అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏ 11 ఉంటే మనం T20 వరల్డ్ కప్ కొడతామా లేదా అనేది. అది ఇంకా రిలీజ్ అయినాక ఒక ప్లేయింగ్ 11 డిసైడ్ చేద్దాం, బెస్ట్ ప్లేయింగ్ 11 తీద్దాం. అంటే వస్తుంది కదా 28 అయినా 38తో వస్తుంది, అప్పుడు నొక వీడియోతో కలుసుకుంటా. ఇంకా చాలామంది చూస్తున్నారు, లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అదే నాకు చాలా హ్యాపీనెస్, మోటివేషన్ అవుతుంది. థ్యాంక్ యూ.